హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్లోని కుమార్ ఇంటితో పాటు జీఎం కుమార్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపించడంతో ఆ నగదు లెక్కింపుకు కౌంటింగ్ మెషిన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపు 1,20,00,000 నగదు, కిలో బంగారం, కిలో వెండిని అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారుల బృందం ఆరా తీస్తోంది. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. జలమండలి జీఎం కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. లైవ్ లో జాయిన్ అవుతారు. రవిచంద్ర, చెప్పండి, జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఏకంగా 100 కోట్లు పెళ్లికి ఖర్చు పెట్టడం ఎలా సాధ్యం? దాంతోపాటు చూస్తున్నాం పెద్ద ఎత్తున నగలు సోదాల్లో దొరుకుతున్నాయి. బిందు, అయితే జలమండలి శాఖలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న కుమార్ అక్రమ ఆస్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి 8 చోట్ల కుమార్కు సంబంధించిన బంధువులు కావచ్చు, స్నేహితుల నివాసాల్లో వాళ్ళకు సంబంధించిన 8 చోట్ల సోదాలు చేపడుతున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులకే విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. కట్టలు గుట్టలు, ఆ నోట్ల కట్టలైతే గుట్టలు లెక్క ఈ విధంగా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. ఈ అంచనా వేస్తుంది కూడా అధికారులు. ఈ క్యాష్ సంబంధించి నగదుని కౌంటింగ్ చేసేందుకు కూడా సరిపోక మిషన్లు తెచ్చారంటే దాని పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఉన్నట్టుగా ఈ నివాసం కూడా ఏసీబీ కుమార్ నివాసానికి సంబంధించిందే చూడొచ్చు. విలాసవంతమైన ఈ నివాసంతో పాటు ఇదే మల్లాపూర్లో 4 చోట్ల కూడా వారికి ప్లాట్లు ఉన్నాయి. ఇటువైపు అటువైపు ప్లాట్లు కావచ్చు. ఇదే మల్లాపూర్ నివాసంలో ఉంది. ఈ నివాసంతో పాటు మరికొన్ని చోట్ల కూడా ప్లాట్లు ఉండటం, అంతేకాకుండా నిజామాబాద్లో కూడా 3 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఈ విధంగా అయితే అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపడుతున్నారు ఏసీబీ అధికారులు. మరి కొద్దిసేపట్లో డీఎస్పీ కూడా ఈ వివరాలు కూడా వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే ఆ గతంలో పెళ్లి విషయం కావచ్చు, ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అంతేకాకుండా ఈ విధంగా ఇవాళ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా నోట్ల నగదుతో పాటు బంగారం, వెండి కూడా కేజీల కొద్దీ బయటకి రావడం, అంతేకాకుండా ఇందులో ఇంట్లో నివాసంలో బయటపడ్డ ఇవి క్యాష్ కాకుండా బంగారం, వెండి కాకుండా ఇంకా కూడా లాకర్లో కూడా డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అంటే భూమి పట్టాలకు సంబంధించిన ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లాకర్లలో కూడా ఉన్నాయా అన్న కోణంలో కూడా లాకర్లను కూడా కుమార్ని తీసుకెళ్లి వివిధ బ్యాంకులలో కూడా లాకర్లో ఉన్నట్టు డబ్బు కావచ్చు వాటిని కూడా బయటకు తీసి అందులో వాటిని కూడా కౌంటింగ్ చేసేట అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం అక్రమాస్తుల కేసులో వీరితో పాటు వీళ్ళ బంధువులు బినామీల పేరుతో కూడా కొన్ని ఆస్తులు కూడబెట్టినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి అంటే బినామీ చట్టం ప్రకారం వాళ్ళ నుంచి కూడా ఇంకా వివరాలు సేకరించాల్సి ఉంది. మొత్తానికి మాత్రం 100 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందంటూ అధికారులు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ వివరాలు అంటే ఇవాళ ఉదయం నుంచి 8 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్న అంశాలను మరికొద్దిసేపట్లో ఏసీబీ డీఎస్పీ వెల్లడించే అవకాశాలున్నాయి. బిందు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.